ఆపరేషన్ చక్ర దేశవ్యాప్తంగా సామాన్యులను డిజిటల్ అరెస్ట్ పేరుతో వణికించి కోట్లు కొల్లగొడుతోన్న అంతర్జాతీయ సైబర్ మాఫియా అంతానికి సిబిఐ సుదర్శన చక్రాన్ని ప్రయోగించింది. అదే ఆపరేషన్ చక్ర పేరుతోటి అతిపెద్ద హైటెక్ సైబర్ హంట్కు తెరలేపింది. ఒక్క రూట్ మ్యాప్, ఏకంగా 16 రాష్ట్రాలు, 60కి పైగా ఇన్వెస్టిగేషన్ టీమ్స్, 80 కిలాడి అడ్డాలపై సిబిఐ ఒకేసారి పిడుగులా విరుచుకుపడింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం పేరుతోనే నకిలీ సామ్రాజ్యాన్ని సృష్టించి ఫేక్ కోర్టు ఆర్డర్లతో బ్లాక్మెయిల్ చేస్తోన్న ఇంటర్నేషనల్ నెట్వర్క్ను ఈ ఆపరేషన్ చక్ర ముక్కలు చేసేసింది. చెన్నై, కోల్కతాలతో ఈ నెట్వర్క్ను నడిపిస్తోన్న ఇద్దరు కింగ్ పిన్స్ను సిబిఐ కటకటాల్లోకి నెట్టింది. అసలు ఏమిటి ఆపరేషన్ చక్ర? ఈ ఆపరేషన్లో సిబిఐ చేతికి చిక్కిన ఆ సంచలన ఆధారాలు ఏమిటి? దేశాన్ని షేక్ చేసిన ఆ మెగా ఆపరేషన్ ఇన్సైడ్ స్టోరీని ఇవాల్టి ఫుల్ అండ్ ఫైనల్లో చూద్దాం. ఏకంగా సుప్రీంకోర్టు నకిలీ డొమైన్తో సామ్రాజ్యాన్ని నడిపిస్తుంది ఒక ముఠా. ఒక నకిలీ సుప్రీంకోర్టు వెబ్సైట్, కొన్ని ఫోర్జరీ చేసిన జడ్జిమెంట్ కాపీలు, స్క్రీన్ అవతల ఐపీఎస్ ఆఫీసర్ల ముసుగులో నక్కిన కొంతమంది కేటుగాళ్లు కేవలం మీ భయాన్ని అడ్డం పెట్టుకుని మీ అకౌంట్లను ఖాళీ చేసే ఒక మైండ్ గేమ్కు తెరలేపారు. మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు అనగానే చదువుకున్న మేధావులు సైతం చేతులు వణికిపోయేలా చేసిన ఒక అంతర్జాతీయ సైబర్ మాఫియా సామ్రాజ్యాన్ని సిబిఐ బట్టబయలు చేసింది. ఈ ఆపరేషన్ చక్ర ఎలా జరిగింది ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందు చెప్పినట్టుగా 16 రాష్ట్రాలు, 60 టీంలు, 80కి పైగా ప్రాంతాలు, ఏకకాలంలో సిబిఐ సోదాలు. ఏపీ, తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో ఈ సోదాలు చేశారు. చెన్నై, కోల్కతాల్లో ఈ ముఠాకు చెందిన ఇద్దరు ప్రధాన సూత్రధారుల్ని అరెస్ట్ చేశారు. ఒరిజినల్ సుప్రీంకోర్టు వెబ్సైట్ను తలపించేలా ఒక నకిలీ లింకును క్రియేట్ చేశారు నిందితులు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ స్వయంగా ఫిర్యాదు చేయడంతో సీన్లోకి సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. ఫోర్జరీ కోర్టు ఉత్తర్వులు, నకిలీ ఐడి కార్డులు చూపించి డిజిటల్ అరెస్ట్ పేరుతోటి వసూళ్లకు పాల్పడుతున్నారు. సంపాదన మొత్తం షెల్ కంపెనీలను, మ్యూల్ ఖాతాలతోటి 2 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించారు. ఈ కేటుగాళ్లకు దేశవ్యాప్తంగా ఏకంగా 200కు పైగా సైబర్ మోసాల కేసులతోటి లింకులున్నాయి. ఈ డిజిటల్ ఫ్రాడ్ ఇండియాలోనే కాకుండా విదేశీయుల్ని కూడా టార్గెట్ చేసి దోచుకున్నారు. సిబిఐ జప్తు చేసిన ఫోన్లు, డిజిటల్ పరికరాల్ని ఫోరెన్సిక్ టీం జల్లెడ పడుతున్నాయి. ఈ అంతర్జాతీయ లింకులపై సిబిఐ ఇప్పటికే సంబంధిత దేశాల నిఘా ఏజెన్సీలకు సమాచారాన్ని అందించి అలర్ట్ చేసింది. వారితో సమన్వయం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది. డిజిటల్ అరెస్ట్ల పేరుతో అమాయక ప్రజలను దోచుకుంటూ దేశవ్యాప్తంగా విస్తరించిన ఒక పెద్ద నేరపూరిత నెట్వర్క్ను పూర్తిగా నిర్మూలించడమే ఈ ఆపరేషన్ చక్ర ముఖ్య ఉద్దేశం. ఈ డిజిటల్ ఫ్రాడ్ నెట్వర్క్కి సంబంధించిన సిబిఐ మరిన్ని అరెస్టులు, సోదాలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది.